Hi friends, welcome back to our channel Felix Rockstars. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెజ్ మంచూరియా తయారు చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో స్నాక్గా ఇది వెజ్ మంచూరియా తయారు చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. మా ఇంట్లో కూడా మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ వెజ్ మంచూరియా. ఇప్పుడైతే మనము వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. వెజ్ మంచూరియన్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఏంటంటే క్యారెట్, క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ తీసుకుంటున్నాను అనమాట. వీటిలో ఏంటంటే ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఆలు కూడా వేసుకోవచ్చు, కొంతమంది ఆలు కూడా వేసుకుంటారు, కానీ నేనైతే ఆలు అయితే వేసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఒకవేళ వాటర్ అనేది తీయకపోతే మనకి మైదా, కార్న్ఫ్లోర్ ఎక్కువగా పడుతుందన్నమాట. మైదా హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి నేను ఏంటంటే ఇలాగ వాటర్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ని ఇలాగా బాగా పెట్టేసుకున్నాను. తురుముకోవడం వల్ల వాటర్ అనేది బాగా మనం ఇలా పిండేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే క్యారెట్, ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకొని ఇలాగా చిన్నగా తురిమేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్ కూడా బాగా చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాను. ఆనియన్ కూడా ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ బాగా చాప్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే మైదా కూడా ఒక 3 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత టెక్స్చర్ అనేది మనకి బాల్స్, మంచూరియన్ బాల్స్ తయారు చేసుకునేదానికి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. లేకపోతే ఇంకొంచెం వాటర్ కంటెంట్ కొంచెం ఉన్నట్లయితే కొంచెం మనము మైదాని అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు సరిపోకపోతే. అలాగే ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా 1 స్పూను కారం వేసుకున్నాను. మొత్తం ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనము ఇప్పుడు మంచూరియన్ బాల్స్ అనేవి రెడీ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే మంచూరియన్ బాల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను అనమాట. పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఉండలు మరి పెద్ద సైజ్ అనేవి చేసుకోవట్లేదండి. నేను చిన్న చిన్న సైజులోనే చేసుకుంటున్నాను, లేకపోతే లోపల కుక్ అవ్వదు అనమాట. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచూరియన్ బాల్స్ అనేవి ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్లేమ్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. త్వరగా కానీ గరిటె పెట్టేసుకుంటే నేను అంటుకుపోయి ఒకదాన్నొకటి అంటుకుపోయి చిదిరిపోతాయి అన్నమాట బాల్స్ అనేవి. అలా కాకుండా నీట్గా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు కొన్ని బాల్స్ని ఇలాగే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మనము ఇలాంటి రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ కానీ తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మంచూరియన్ బాల్స్ అనేవి ఇప్పుడు మనము డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాము. కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అంత హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని, అలాగే
వెల్లుల్లి తరుగు కొంచెం ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు వేసేసుకొని బాగా అవి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే చాప్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇందాక ఆనియన్స్, ఆ ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట నేను ఆనియన్స్, ఎందుకంటే గ్రేవీ కోసం కొంచెం కావాలి కాబట్టి. అందువల్ల ఏంటంటే నేను ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక ఇలాగ పచ్చిమిర్చి తురుము వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట కర్రీ కోసం మనకి. అలాగే ఇప్పుడు కొంచెం సోయా సాస్, ఒక 2 స్పూన్స్ సోయా సాస్ అనేది వేసుకున్నాను. ఒక 2.5 స్పూన్ అయితే నేను వేసుకున్నాను టమాటా కెచప్. ఇవి 2 వేసేసుకొని కొంచెం బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో, మరీ అంత హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది. కొంచెం చూసుకుంటూ మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని చేసుకోవాలన్నమాట కర్రీని. ఇప్పుడైతే నేను గరం మసాలా అలాగే కారం వేసేసుకొని కొంచెం సాల్ట్, మనకు సరిపడంత సాల్ట్, నేను ఎక్కువగా వేసుకోవట్లేదు, కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ అనేది థిక్గా రావడానికి మంచూరియన్కి కొంచెం నేను కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కర్రీ చూస్తున్నారు కదా ఎంత థిక్గా వచ్చేసింది. అలా వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ కూడా వేసేసుకొని ఇలా బాగా ఒక 2-3 మినిట్స్ ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. చూస్తున్నారు కదా, ఏదైతే రెడీ అయిపోయింది వెజ్ మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ మంచూరియన్. ఈ చల్లగా కూల్గా ఉంది వెదర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా బాగుంటుంది. స్నాక్గా తీసుకున్నట్లయితే పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీ వరకు చేరిపోతుంది. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.